అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా అలాగే పీస్‌ఫుల్‌గా ఉన్నానండి. ఎందుకు పీస్‌ఫుల్‌గా ఉన్నాను అన్నానంటే, మేము రీసెంట్‌గా ఫిబ్రవరి 25 నుండి మార్చి 3 వరకు ఒక అనిర్వచనమైన, అద్భుతమైన, ప్రశాంతతతో కూడిన ప్రదేశంలో గడిపి వచ్చామండి. ఆ ప్రదేశం ఏంటో, దాని గొప్పతనం ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మేము ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ ఆశ్రమంలో జరిగిన లాలాజీ గారి 153వ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి మాకు గురువుగారు అవకాశం ఇచ్చారండి. మేము ఎలా బయలుదేరామంటే అనకాపల్లి నుండి ఆగ్రాకి ట్రైన్ ద్వారా వెళ్ళాము. ఆగ్రా నుండి షాజహాన్పూర్ బస్సులో వెళ్ళామండి. మొత్తం 250 మంది అభ్యాసులు, మన తెలుగు అభ్యాసులు అందరం కలిసి వెళ్ళాము. అయితే లాలాజీ గారు అంటే మన సహజ ధ్యాన మార్గ పద్ధతికి ఆది గురువండి. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం బండారా అనే ప్రత్యేక కార్యక్రమంగా జరుపుకుంటాము. మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏంటంటే, షాజహాన్పూర్ ఆశ్రమం కట్టి 50 సంవత్సరాలు అయ్యిందండి. దీన్నే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాము. మనకి లాలాజీ గారి తర్వాత బాపూజీ గారు ఆశ్రమాన్ని రామచంద్ర మిషన్ పేరుతో స్థాపించి ఆశ్రమాన్ని నిర్మించారు. దీన్ని మరింత అభివృద్ధి చేసిన వారు మన దాజీ గారు. అయితే మేము 5 బ్యాచ్లుగా ఆ ప్రదేశాన్ని వెళ్ళామండి. మేము 5వ బ్యాచ్‌గా వెళ్ళాము. అక్కడ అడుగు పెట్టగానే మాటల్లో చెప్పలేని అనుభూతి. ఎందుకంటే పరమ పూజ్య గురువు బాపూజీ గారు నడిచిన ప్రదేశం. అలాగే అక్కడ ఉన్నన్ని రోజులు కూడా మన పూజ్య దాజీ గారి సందేశాలు వింటూ, ధ్యానం చేస్తూ చాలా ప్రశాంతత పొందామండి. ప్రతి ఒక్కరు కూడా సామూహిక ధ్యానము, సత్సంగంలో పాల్గొన్నారు. అలాగే ప్రతి బ్యాచ్‌కి కూడా మన దాజీ గారు ఒక సందేశాన్ని రిలీజ్ చేశారండి. ఆ సందేశాలు వింటుంటే మహా అద్భుతం అనమాట. మన జీవితానికి ఒక మార్గనిర్దేశకం చేసేశారు. ఇంకా అంతే. అది ప్రతి ఒక్కరూ ఆ సందేశాలు వినవలసిందే. అంత అద్భుతంగా ఉన్నాయి. అలాగే మన ఆశ్రమం చుట్టూ ఉన్న పూల శోభ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎటు చూసినా పచ్చదనం, అలాగే పూల శోభతో నిండిపోయిందండి. అవి చూస్తుంటేనే మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది బాపూజీ గారి సమాధి అండి. అక్కడ ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఒక అద్భుతమైన మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుందండి. అలాగే మేము షాజహాన్పూర్ నుండి ఫతేగర్ వెళ్ళామండి. ఫతేగర్లో లాలాజీ గారి సమాధి ఉంది. అది కూడా దర్శనం చేసుకున్నాము. అలాగే మేము బాపూజీ గారి ఇంటికి కూడా వెళ్ళామండి. అక్కడ ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేస్తే చాలా మంచి అనుభూతి కలిగిందండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గురు పరంపర అండి. ఫస్ట్ లాలాజీ గారు, తర్వాత బాపూజీ గారు, అలాగే చారీజీ గారు, ఇప్పుడు మన సజీవ గురువు దాజీ గారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సహజ మార్గ ధ్యాన పద్ధతికి విచ్చేయండి. అలాగే అంతరంగ యాత్రను ప్రారంభించండి. థ్యాంక్ యూ.